హలో అండి. కమ్మనైన మాగాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చూపెడుతున్నాను. నేనైతే మామిడికాయలు ఒక 6 మామిడికాయలు తీసుకున్నానండి. తీసుకొని సన్నగా మనకు కావాల్సిన సైజులో ముక్కలు అయితే తరుక్కున్నాను. మా ఇంట్లో టెంకలు ఇష్టం, అందుకని నేను టెంకలు కూడా వేసుకున్నానండి. ఆ ముక్కల్ని అయితే తరిగి 6 కాయలకి ఎన్ని ముక్కలు వచ్చాయి అని అంటే 1 కిలో ముక్కల దాకా వచ్చి ఉంటాయండి. దానికి పావులో సగం వంతు ఉప్పు అయితే వేసుకున్నాను. వేసుకొని కొద్దిగా పసుపు అది వేసుకొని 3 రోజుల పాటు ఊరబెట్టానండి. ఊరబెట్టి పెట్టిన ముక్కలు అన్నమాట. ఊరబెట్టి 3 రోజుల తర్వాత దాన్ని పిండేసి ఒకరోజు ఎండలో ఎండబెట్టాను. ఎండబెట్టిన ముక్కలు అన్నమాట అవి. దానికైతే ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను, తాలింపు పెట్టుకుంటున్నాను. దానికి ఆ మాగాయ ముక్కలకి ఇదిగోండి ఒక అర లీటర్, పావు లీటర్ పైన అయితే నూనె, పల్లి నూనె అయితే వేసుకున్నానండి. పల్లి నూనె తీసుకుని బాగా కాగిన తర్వాత అందులో ఓ 4 చెంచాల ఆవాలు, ఓ 2 చెంచాల మెంతులు, అలానే ఓ చెంచా ఇంగువ పోపు చాలా ఘాటు బాగుంటుందండి, మంచి వాసన వస్తుంది. అలానే ఒక 10 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 3 చెంచాల వేయించి పొడి పట్టుకున్న మెంతిపిండి అయితే కలుపుకోవాలండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది ఇక్కడ. ఇలా బాగా వేగిన తర్వాత మెంతిపిండి కలుపుకొని బాగా ఈ తాలింపునైతే బాగా చల్లారనిచ్చుకోవాలి. తర్వాత బాగా చల్లారిపోయిందండి ఈ నూనె. తర్వాత ఈ ముక్కల్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మన ఊటలో వేసాం కదా ఈ ముక్కల్ని, వాటికి ఈ ముక్కలన్నిటికీ ఊట తడి అంటేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక పావు దాకా కారం అయితే కలుపుకున్నానండి నేను. ఎందుకంటే కొంచెం కారంగానే తింటారు మా ఇంట్లో, అందుకని 1 కిలో ముక్కలకి ఒక పావు కిలో దాకా కారం కలుపుకున్నాను. ఈ ముక్కలకి కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చేత్తో అయినా కలుపుకోవచ్చు, ఇలా నేనైతే గరిటెతో కలిపాను. ఎందుకంటే చేయి ముందు నుంచి పెడితే చేయి మండుతుందని అయితే నేను గరిటెతో కలుపుకున్నానండి. ఈ ముక్కలకి బాగా ఈ మిశ్రమం మొత్తం కారము, ఈ ఊట అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక విషయం అండి, ఈ మాగాయ ముక్కలు మీరు వేసిన ఉప్పు సరిపోయింది లేదు అన్నది చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే ఈ ఊటలో వేసిన ముక్క నానిన తర్వాత బాగా ఒకసారి రుచి చూసుకుంటే బాగా ఉప్పగా ఉందనుకోండి, అప్పుడు అది కారం అది కలిపిన తర్వాత అన్నంలోకి సమంగా సరిపోతుంది. పెద్ద ఉప్పు సరిపోలేదనుకోండి పచ్చడి నిలవ ఉండదు. అందుకని ముక్క అనేది బాగా ఉప్పగా ఉండాలి. ఇదిగోండి నేను తాలింపు గింజలు కూడా వేసేసుకుని శుభ్రంగా చేత్తో అయితే ప్రతి ముక్కకి ఉప్పు, కారం, తాలింపు, ఈ పోపు గింజలు వేయించుకున్నవన్నీ పట్టేలాగా అయితే నేను కలుపుకుంటున్నాను. ఎక్కువైతే నూనె వేయనండి నేను. బాగా మాగిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నూనె కాచి పోస్తానండి. ముందుగా అయితే నూనె పోసేయను, ఎందుకంటే నూనె ఎంత కావాలి అన్నది అయితే తెలియాలి కదా. అలా కలుపుకుంటానండి. తర్వాత ఒక సీసాలోకి అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఇదిగోండి పళ్ళెల్లోకి అయితే మామూలుగా సహజమే కదా, కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తలా ముద్ద తినేస్తాం కదా. ఇది పచ్చళ్ళు కలిపినప్పుడంతా ఇది మామూలే కదా. ఇదండి మాగాయ పెట్టుకునే విధానం అండి. నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో పెట్టాను ఈ సంవత్సరము, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు, కొంచెం పాత మాగాయ కూడా ఉందన్నమాట. అందుకని మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.